మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. సొల్లు కబుర్లు చెప్పకుండా ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పే సత్తా ఉందా అని నిలదీశారు. ఇంటింటికి మీ నాయకులు కార్యకర్తలను పంపించి మీరు చేసిన మేలు గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అని సవాల్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు వైఎస్ జగన్. మహానాడు వేదికగా జరుగుతున్న డ్రామాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎండగట్టారు. కడపలో మహానాడు పెట్టామంటూ చంద్రబాబు పోజులు కొడుతున్నారని, కడపలో మహానాడు పెట్టడం సత్తా కాదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడమే అసలైన సత్తా అని అన్నారు. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అని విమర్శించిన వైఎస్ జగన్ సూపర్ 6, సూపర్ 7లను గాలికి వదిలేశారని, 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని చిక్కటి చిరునవ్వుల మధ్య గర్వంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా? మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మండపేట, గొల్లప్రోలు, పెనుగొండ, మదనపల్లె స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టించారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభపెట్టి, బెదిరించి, భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దౌర్భాగ్యపు పరిపాలనను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. తమ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్ని కష్టాలొచ్చినా అమలు చేశామని, అందుకే అప్పట్లో స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేశారు. ప్రతిరోజు దాని గురించి ఆలోచన చేసి ఏకంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ 99% అమలు చేసిన పాలన ఏదైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పాలన అని చెప్పడానికి గర్వపడతాను. అంత గొప్పగా ప్రజలకు మంచి చేయగలిగాం కాబట్టి 2 ఏళ్ల తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు ఈ ఎన్నికలు ఏ జరిగినా కూడా మొత్తం అన్నింటినీ స్వీప్ చేశాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో టీడీపీలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరులో హత్యలు జరిగితే తమ నేతలైన పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇల్లీగల్ మైనింగ్ జరగలేదని అధికారులు రిపోర్ట్ ఇచ్చినా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని, తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే మీద కూడా తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇంత దారుణంగా చట్టం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఏపీలోనే జరుగుతోందన్నారు వైఎస్ జగన్. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనులు ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు. తమ హయాంలో జరిగిన స్కూళ్ల అభివృద్ధి దగ్గర నుంచి అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటివన్నిటినీ ఇప్పుడు చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని, ఏ పంటకు గిట్టుబాటు ధరల్లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వరుస పెట్టి ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయమంతా చంద్రబాబు పార్టీ నేతల జేబుల్లోకే వెళుతోందని, గజ దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు నేడు పనులు ఆగిపోయాయి. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబులను కూడా దూరం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో. అమ్మ ఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మ ఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరోవైపు చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు. సంవత్సరం అయిపోయింది,
ఇంతవరకు పిల్లలకు కట్టాల్సిన ఫీజులు 0. చంద్రబాబు ప్రభుత్వం ఎంత వేధిస్తుందో దానికి వడ్డీతో సహా చెల్లించే సమయం వస్తుందని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అన్యాయం ఎవరు చేసినా వారందరి పేర్లను పుస్తకంలో రాసుకోవాలని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్లు ఇద్దామన్నారు.